అందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని స్టడీ చేద్దాం, అధ్యయనం చేద్దాం. మనం చాలా వరకు భగవద్గీతని ఒక పవిత్ర గ్రంథంలా పూజ గదిలో పెట్టి పూజిస్తున్నామే తప్ప దాన్ని స్టడీ చేయట్లేదు. తీస్తున్నాం, చదువుతున్నాం, కానీ అప్లికేబుల్ లేదు, అప్లై చేయడం లేదు మన లైఫ్లో. ఏ ఏ ఏ అంశాన్నైనా మనం 3 స్టేజీల్లో నేర్చుకోవాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం అంటే వినడం, మననం అంటే చదవడం, అంటే దాన్ని రీసెర్చ్ చేయడం. నిధిధ్యాసన అంటే దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం, దాన్ని ప్రాక్టికల్స్ చేయడం. ఇలా ఈ 3 స్టేజీల్లో మనం నేర్చుకోవాలి. అప్పుడే మనకి ఏ సబ్జెక్ట్ అయినా క్షుణ్ణంగా అర్థమవుతుంది, దాన్ని అప్లై చేస్తాం మన లైఫ్లో. ఓకే, మరి మనకి మన లైఫ్లో మన మనసుని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మనకు ఆన్సర్ కావాలని చెప్పి పరిపరి విధాల మనం ఎక్కడికెక్కడికో పోతున్నాము, ఎవరెవరినో చేస్తున్నాము, ఏమేమో సజెషన్స్ తీసుకుంటున్నాము. మళ్ళీ అన్నీ తీసుకున్నా, అన్ని పూజలు చేసినా, ఇంకేమి చేసినా మరి మనిషి జీవితంలో ఆ దుఃఖం ఎందుకు పోవట్లేదు అంటే మనసు యొక్క మాయ అన్నమాట. సో ఈ మనసు యొక్క మాయ గురించి మనకి శ్రీకృష్ణ భగవానులు అర్జునుకి ఎలా బోధిస్తారో తెలుసుకుందాం. ఇది భగవద్గీతలోని సాంఖ్యయోగంలో ఒక శ్లోకం అన్నమాట. క్లైబ్యం అసమగమ్యం పాద నైతతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్కువతిష్ట పరంతప. మళ్ళీ ఒకసారి. క్లైబ్యం అసమగమ్యం పార్థ నైతతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్కువతిష్ట పరంతప. అంటే ఓ పార్థ, ఓ అర్జున, క్లైబ్యం అంటే ఏంటి? పిరికితనం. మాస్మగమ్యం అంటే పొందవద్దు. ఉపపద్యత అంటే నీ యందు ఈ పిరికితనాన్ని వదిలేయి. క్షుద్రం నీచమైన హృదయ దౌర్బల్యాన్ని వదిలేయి, లేచి నిలబడు, యుద్ధం చేయు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తారు. ఎందుకు చెప్తాడు అంటే, అర్జున భగవానుడు నేను యుద్ధం చేయను, నా బంధువులు ఉన్నారు యుద్ధంలో, నేను ఎలా చంపుతాను అని చెప్పి ఏడుస్తాడు. ఆ హృదయ దౌర్బల్యం, ఆ పిరికితనానికి లోనయ్యి ఏడుస్తాడు. ఇక్కడ మరి ఎందుకు చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అంటే, ఒక ధర్మ మార్గాన్ని నువ్వు ఎంచుకున్నప్పుడు, ధర్మమే నీ అంతిమ లక్ష్యం అయినప్పుడు ఈ చిన్న చిన్న వాటికి నువ్వు లోను కాకూడదు. ఈ హృదయ దౌర్బల్యాన్ని, క్షుద్రం, ఈ నీచమైన హృదయ దౌర్బల్యాన్ని వదిలేసి లేచి నిలబడు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. మరి ఇది మన లైఫ్లో, మన రియల్ లైఫ్లో ఎలా అప్లికేబుల్ అవుతుందో చూసుకుందాం. మనం చాలా అంశాల్లో మనం వెనుకడుగు వేస్తూ ఉంటాం. ఇది నా వల్ల అవుతుందో అవ్వదో, స్టడీస్ నా వల్ల అవుతాయో అవ్వదో, ఈ బిజినెస్ నా వల్ల అవుతుందో అవ్వదో, అంటే చాలా మట్టుకి మన జీవితంలో ఒక్కసారి మనం గమనించుకుంటే చాలా అంశాల్లో మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం బ్యాక్వర్డ్ వేస్తాం. ఎందుకు అంటే ఆ పిరికితనం, ఆ చాతగానితనం, ఆ అధైర్యం, ఇవన్నీ కూడా హృదయ దౌర్బల్యం, ప్రిటీ వీక్నెస్ ఆఫ్ హార్ట్. దీనికి లోన్ అయ్యి మనిషి వెనుకడుగు వేస్తూ ఉంటాడు అన్నమాట. దీన్ని ఇంకో రకంగా చెప్పాలి అంటే, మన యొక్క అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, ఈ అరిషడ్ వర్గాలని జయిస్తూ మన యొక్క అంతిమ లక్ష్యాన్ని చేరడమే, ఆ యొక్క ఆత్మ అనుభూతిని పొందడమే మనిషి యొక్క అంతిమ లక్ష్యం. సో ఈ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం కోసమే మనకి ఈ శ్లోకం గురించి చెప్పబడ్డాయి. మెయిన్ ఏంటి? ద ప్రిటీ వీక్నెస్ ఆఫ్ హార్ట్ని వదిలేయండి. యూ షుడ్ వర్క్ ఫార్వర్డ్, యూ షుడ్ ఫేస్ ఎనీ సిచ్యువేషన్ వితౌట్ ఫియర్ అని మనకి క్లియర్గా చెప్పబడుతుంది. మరి ఇలా మనకి ఈ అరిషడ్ వర్గాలను వదిలేయాలి, ఈ హృదయ దౌర్బల్యాన్ని మనం వదిలేయాలి అంటే ఏం చేస్తే మనకు పోతుంది అంటే, ప్రతిరోజు నిత్య ధ్యాన సాధన చేయాలి, మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది అంటే మనసు యొక్క మాయ అనేది తగ్గుతుంది. మాయ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ థాట్స్, ఇమేజెస్,
విచ్ ఆర్ అన్వాంటెడ్ ఇన్ అవర్ మైండ్ అన్నమాట. ఆ అన్వాంటెడ్ వల్లనే వీఆర్ ఫేసింగ్ మెనీ డిఫికల్టీస్ ఇన్ అవర్ లైఫ్. సో దాన్ని మనం గమనించుకొని ఆ స్టెప్ని మనం మెల్లిమెల్లిగా మన మనసుని మన ఆధీనంలోకి తెచ్చుకుంటూ ఈ హృదయ దౌర్బల్యాన్ని వదిలేయాలి. అప్పుడే మనలోని ఆ విజ్డమ్, ఆ బుద్ధి అనేది వికసిస్తుంది. ఆ బుద్ధి అనేది పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ అర్జున భగవానుని సినారియోలో ఏమవుతుంది అంటే బుద్ధి నశించింది, విజ్డమ్ కోల్పోయాడు. అంటే ఇక్కడ నేను చేస్తుంది యుద్ధం కదా, నా బంధువులు అయితే ఏంటి, వేరే వాళ్ళు అయితే ఏంటి, నా ధర్మం యుద్ధం చేయడము, ఆ విషయాన్ని మర్చిపోయి అక్కడ బుద్ధి నశించి యుద్ధం నేను చేయలేనని చెప్పి కుంగిపోయాడు. సో ఇలా బుద్ధి నశించడానికి కారణం ఆ ప్రతి వీక్నెస్ ఆఫ్ హార్ట్, ఆ హృదయ దౌర్బల్యం. సో దానివల్ల మనం చాలా ఫేస్ చేస్తాం మన లైఫ్లో. సో దాన్ని అర్థం చేసుకుంటూ మనం ప్రతిరోజు నిత్య ధ్యాన సాధన చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా మన మనసు మాయ అనేది తగ్గుతుంది. మనం అనుకున్న అంతిమ లక్ష్యం వైపు మనం అడుగులు వేస్తాము, ఆ ఆత్మానుభూతిని పొందుతాము. ఇది ఈ శ్లోకం యొక్క వివరణ, అర్థం. మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. క్లైబ్యం ఆస్మగమ్యం పార్థ నైతతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్కువతిష్ట పరంతప. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ విజ్డమ్ అందరికీ అందాలి, అందరూ వినాలి. థ్యాంక్ యూ.